గోడ అవుతూనే ఉంటాం మీరు ఇదో మాకండి మళ్ళీ మీరుంటే ఎన్ని అది ఇచ్చారు బాగా వారంటీలు తీసుకున్నారండి పక్కన సార్ ధైర్యంగా ఉండండి విన్నమ్మా జాగ్రత్త రెస్ట్ తీసుకోండి తలదింపండి అందుకే బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టులో చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాని దారి మరలించే కార్యక్రమం జరుగుతాం. ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు, రైతాంగం నష్టపోయారు. ఇవన్నీ తర్వాత కాశీబుక్ ఇన్సిడెంట్ నిన్న 10 మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళు అరెస్ట్ చేశారు ఈరోజు దాకా లేదు. వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేయలేదు. ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయడం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తూ ఉంటే మేము పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు, లేకపోతే దొంగ ప్రామిసుల వల్ల కావచ్చు, మోసపోయామని ఒక భయం ఉంది. ఈరోజు ఎన్ని కప్పిపుచ్చేదానికి ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరెస్టులు తీసుకురావటం. ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తా ఉన్నారు, మీరు సిబిఐ ఏంటి, నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి. మీ దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి. సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి. అలా కాకుండా ఈరోజు కాశీబుగ్గులో జరిగిన ఇన్సిడెంట్ 90 సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టింది. ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానాల్లో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేకపోతే చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు? సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు? అంటే మీ పెద్దవాళ్ళకి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం. ఏ విధంగా దారులు మళ్ళించే పనులు, ఏ విధంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది. తప్పకుండా ఎస్ టైం అయితే ఉంది 3.5 సంవత్సరం, కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరు కూడా దీనికి అతిథులేం కాదు. తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతికి గోడ కొట్టినట్టే వెనక్కి వస్తాయి తప్ప ఏమీ కావని చెప్పి తెలియజేస్తాను. అమ్మాయిల మీద పెట్టారు అని మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కానీ, మీ మీద కానీ, అలాగే జగనన్న గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ ఎంత ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు దిగజారిపోయి నీచాతి నీచంగా పోస్టులు పెట్టినప్పుడు ఈరోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమని మీరు అడగట్లేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వస్తే చాలు ఆడవాళ్ళని వేధించడం, ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఆడవాళ్ళని హింసించడానికే పుట్టాడా అనిపించే విధంగా ఉంటుంది.
ఎందుకంటే మీరు చూశారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా పార్లమెంటుకి నన్ను రమ్మని అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం, ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా? ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్, ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మైనింగ్ జరగాలన్నా, నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా, ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకి ఎంత ఇవ్వాలా, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇవ్వాలా? ప్రతి విషయంలోనూ స్కామ్. నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ ముందటనే పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుట. ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని, ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైలులో పెట్టి 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి, రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు లిక్కర్ స్కామ్ లో, నకిలీ మద్యంలో ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి మా బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం దారుణం. ఈ నకిలీ లిక్కర్ తయారీ చేస్తుంది మీరే, ఈ నకిలీ మద్యం అమ్ముతోంది మీకు సంబంధించినటువంటి వాళ్ళే, దీనికి తయారీ మీదే బాధ్యత, మీకు సంబంధించిన వాళ్ళే దీన్ని అమ్ముతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వాళ్ళే యథేచ్ఛగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బెల్ట్ షాపుల్లో, పర్మిట్ రూముల్లో, అలాగే లిక్కర్ షాపుల్లో కూడా ఈ నకిలీ మద్యం ఈ రోజు అందుబాటులోకి తీసుకొచ్చి కానీ అమ్ముతుంది కానీ ఈ రోజు మీకు సంబంధించినటువంటి వాళ్ళే. మరి ఇదంతా మాది కాదు, ఇది ఈ నకిలీ మద్యం యొక్కటువంటి వ్యాపారం, ఈ రాకెట్ మొత్తం బట్టబయలైంది కాబట్టి ఈ రోజు ఆ తప్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక బీసీ నాయకుడు జోగి రమేష్ గారి మీద వేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఈ తప్పు. ఈ నకిలీ మద్యం వ్యాపారం చేయిస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కనసైగల్లోనే. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జోగి రమేష్ కి చుట్టి ఈ రోజు ఒక డైవర్షన్ కి ఈ రోజు దారితీస్తున్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. ముమ్మాటికి ఈ నిజాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద గుడ్డగాలు చేస్తున్నారని